హాయ్ గైస్ వెల్కమ్ టు ప్రసాద్ ప్రజెన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వీక్‌లో జరిగిన మేజర్ ఏఐ అప్డేట్స్ అండ్ టెక్ అప్డేట్స్ గురించి ఇన్ డీటెయిల్‌గా అయితే చూసేద్దాం. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ ఔటేజ్ అనమాట. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో ఒక చిన్న ఎర్రర్ వల్ల చాలా అప్లికేషన్స్ అయితే డౌన్ అయ్యాయన్నమాట. ఈ ఔటేజ్ అనేది 15 అవర్స్ పాటు అయితే ఉండిందన్నమాట. యూఎస్ ఈస్ట్ 1 అనే రీజియన్‌లో నార్దర్న్ వర్జీనియా ఈ రీజియన్‌లో ఏంటంటే కోర్ ఆపరేషన్స్ మొత్తం మెయిన్ మొత్తం ఇక్కడే ఉంటుందన్నమాట. లైక్ ఇదే మెయిన్ సెంటర్ లాగనమాట అన్నిటి సర్వీసెస్‌కి ఏడబ్ల్యూఎస్‌లో. ప్రాంతంలో ఒక ఎర్రర్ అనేది వచ్చిందనమాట. ఒక గ్లిచ్ వల్ల. సో, దీనివల్ల ఏంటంటే ఏడబ్ల్యూఎస్‌తో ఇంటిగ్రేట్ అయిన సర్వీసెస్ గాని, అప్లికేషన్స్ గాని టోటల్‌గా అయితే డౌన్ అయ్యాయి. 15 అవర్స్ పాటు. సో, దీనివల్ల అయితే చాలామందయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. యాప్స్ వాట్సాప్ గాని, అలానే స్నాప్‌చాట్ గాని అలానే గేమింగ్ అప్లికేషన్స్ గాని ఏవైతే ఏడబ్ల్యూఎస్‌తో ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయో అవన్నీ డౌన్ అయ్యాయన్నమాట. సో, ఈ ఔటేజ్‌కి కారణం ఏంటంటే డీఎన్ఎస్ ఫెయిల్యూర్ అనమాట. అదే డొమైన్ నేమ్ సిస్టమ్. సో, ఇదేం చేస్తుందంటే ఈ సిస్టమ్‌లో ఏదైనా వెబ్ పేజ్ ఉంటుంది గదా! ఆ నేమ్‌ని ఐపీ అడ్రెస్‌గా కన్వర్ట్ చేస్తుందనమాట. అప్పుడే మనకు ఆ సర్వీస్ అనేది రన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా జరగకపోతే అసలు ఏది ఓపెన్ అవ్వదనమాట ఇంటర్నెట్‌లో గూడా. సో, ఇలా ఈ క్లౌడ్ ప్రొవైడర్ అదే ఏడబ్ల్యూఎస్‌లో ఒక చిన్న డీఎన్ఎస్ ఇష్యూ వల్ల వరల్డ్ వైడ్ మొత్తం దీని సర్వీసెస్ అయితే అయిపోయాయన్నమాట. అండ్ సెకండ్ అప్డేట్‌లోకెళ్ళిపోతే ఇది ఓపెన్‌ఐ నుంచి. ఓపెన్‌ఐ రీసెంట్‌గా చాట్‌జీపీటీ అట్లాస్ అనే కొత్త ఏఐ బ్రౌజర్‌నయితే లాంచ్ చేసింది. ప్రీవియస్‌గా పర్‌ప్లెక్సిటీ వాళ్ళు కామెట్ అనే ఏఐ బ్రౌజర్‌ని తీసుకొచ్చారు గదా! సేమ్ అలానే ఉంటుందన్నమాట. కాపోతే ఈ చాట్‌జీపీటీ అట్లాస్ బ్రౌజర్‌లో అయితే ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సేమ్ మీకు కామెట్ బ్రౌజర్‌లో ఎలా అయితే అసిస్టెంట్ ఉంటుందో, సేమ్ దీంట్లో కూడా ఆస్క్ చాట్‌జీపీటీ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. మీరు వన్స్ బ్రౌజర్ డౌన్‌లోడ్ చేసుకుంటే. సో, దీంట్లో మీకు కావాల్సిన ఏదైనా వెబ్ పేజెస్‌లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అడగొచ్చనమాట. చాట్‌జీపీటీతో చాట్ చేస్తున్నట్టు. ఇది ప్రెజెంట్ అయితే ఓన్లీ మ్యాక్ ఓఎస్ మాత్రమే సపోర్ట్ ఉందనమాట. ఫ్యూచర్‌లో విండోస్‌కి గాని అండ్ అలానే మొబైల్ వెర్షన్ కూడా తీసుకొస్తారు త్వరలో. సో, మీరు గాని మ్యాక్ యూజర్స్ అయితే ఈ బ్రౌజర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని ట్రై చేయండి. సో, దీంట్లో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా యూట్యూబ్ వీడియో వాచ్ చేస్తున్నప్పుడు, ఈ వీడియోని సమ్మరైజ్ చేయమన్నా సమ్మరైజ్ చేస్తుందనమాట. ఏదైనా ఆర్టికల్ చదువుతున్నప్పుడు మీకు టైం లేదనుకోండి, జస్ట్ మీకు చాట్‌జీపీటీని అక్కడ పక్కన అడగొచ్చనమాట. సమ్మరైజ్ దిస్ వెబ్ పేజ్ అని మీకెలా కావాలంటే అలా. సో, దీంట్లో అలానే మీరేదైనా షాపింగ్ చేస్తున్నప్పుడు గాని, ఏదైనా టికెట్స్ గాని బుక్ చేసుకున్నప్పుడు గాని, ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు గాని, ఏదైనా సరే మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రోడక్ట్ గురించి మీకు ఇన్ డీటెయిల్‌గా తెలియాలన్నా, లేదా బెస్ట్ ప్రైస్‌లో మీకేదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలన్నా, చాట్‌జీపీటీ అట్లాస్ బ్రౌజర్‌లో అయితే మీరు చేసుకోవచ్చు ఈజీగా. అండ్ అలానే మీరు దీన్ని మల్టీ టాస్కింగ్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏజెంట్ మోడ్ గూడా ఉంటుందనమాట. మీకు ఏదైనా పని కావాలంటే జస్ట్ డిస్క్రైబ్ చేస్తే చాలు. ఈ వెబ్‌సైట్‌కెళ్ళి ఈ ప్రోడక్ట్ గురించి సెర్చ్ చెయ్యి అంటే అదే సెర్చ్ చేస్తుందనమాట. మీ పని దానికి కరెక్ట్‌గా చెప్తే చాలు అదే పని చేస్తుందనమాట టోటల్‌గా. మధ్య మధ్యలో దానికి కావాల్సిన ఏమన్నా పర్మిషన్స్ గాని, ఏదైనా డీటెయిల్స్ కావాలంటే అది మిమ్మల్ని అడుగుతుంది. సో, ఇలా ఓపెన్‌ఐ వాళ్ళు చాట్‌జీపీటీ అట్లాస్ అనే ఏ బ్రౌజర్‌నయితే తీసుకొచ్చారు. సో, మీలో ఎవరైనా కామెంట్ బ్రౌజర్ గాని, అట్లాస్ బ్రౌజర్ గాని ఎవరైనా యూజ్ చేస్తుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోతే ఆర్మీ కోసం ఒక స్మార్ట్ ఏఐ హెల్మెట్‌నయితే తయారు చేశారనమాట. ఇదొచ్చేసి మెటా, క్వాల్కమ్ అండ్ అలానే జెంటెక్స్ ఈ 3 కంపెనీస్ కలిసి ఈ హెల్మెట్‌నయితే తయారు చేశారు. ఈ హెల్మెట్‌లో స్పెషాలిటీస్ ఏంటంటే ఇది సోల్జర్స్‌కయితే బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా ఎనిమీస్ గాని లేదంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వెనక ఏదన్నా దాక్కుంటే అది మీకు క్లియర్‌గా చూపిస్తుందనమాట. ఈ హెల్మెట్ ఏసుకుంటే మీకు క్లియర్‌గా కనపడతారు వాళ్ళెలా మూవ్‌మెంట్ అవుతున్నారనేసి. ఈ హెల్మెట్ వేసుకుంటే మీకు బ్యాక్ వ్యూ గూడా కనపడుతుందనమాట. కెమెరాస్ ఉంటాయన్నమాట బ్యాక్ సైడ్. దానివల్ల మీకు హెల్మెట్ వేసుకుంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇక్కడైతే కనపడుతూ ఉంటుందనమాట. ఎవరైతే ఎనకాలొస్తున్నారో వాళ్ళని గూడా సోల్జర్స్ అనేది చూసి ఐడెంటిఫై చేయగలరనమాట. సో, ఇలా ఈ 3 కంపెనీస్ కలిసి ఈ హెల్మెట్‌నయితే రెడీ చేశాయి. ఒక స్మార్ట్ హెల్మెట్ అని గూడా చెప్పుకోవచ్చు. ఏఐ పవర్డ్ స్మార్ట్ హెల్మెట్ అని. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్‌సంగ్ వాళ్ళు ఒక హెడ్‌సెట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది యాపిల్ వాళ్ళకి పోటీగా అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ పాయింట్ కూడా మీరు డిఫరెంట్ చూసుకోవచ్చిక్కడ. ఇందులో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ జెమినీ ఉంది కదా! ఆ ఏఐని దీంట్లో ఇంక్లూడ్ అయితే చేశారు. ఆ వస్తువు గురించి ఆ ప్లేస్ గురించి దేని గురించైనా మీకు ఇన్ఫర్మేషన్ చిటికలో అయితే వచ్చేస్తుందనమాట. మీకు స్క్రీన్ మీద వర్చువల్ డిస్‌ప్లేలో వచ్చేస్తుందనమాట మీకు. అండ్ ఇందులో మీకు ఆండ్రాయిడ్‌లో సపోర్ట్ చేసే ఆల్మోస్ట్ అన్ని యాప్స్ కూడా సపోర్ట్ చేస్తుందనమాట. యూట్యూబ్ గాని, వాట్సాప్ గాని ఇలా చాలా అప్లికేషన్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇందులో మీరు మూవీస్ కూడా చూసుకోవచ్చు. ఏమన్నా స్పోర్ట్స్ గాని ఏదైనా సరే వర్చువల్ డిస్‌ప్లేలో మీరైతే చూసుకోవచ్చనమాట. అండ్ అంతే కాదు మీరు ఇందులో ఇది వేసుకొని గేమ్స్ కూడా ఆడొచ్చనమాట వర్చువల్‌గా.
లైక్ దీనికి సంబంధించిన కంట్రోల్స్ కూడా ఉంటాయి. అవి మీరు సెపరేట్‌గా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోతే లైక్ ఓపెన్‌ఐ వాళ్ళు లైక్ మేజర్ పార్ట్నర్‌షిప్ అయితే తీసుకున్నారనమాట. లైక్ వీళ్ళ ఫస్ట్ పార్ట్నర్‌షిప్ వచ్చేసి రీసెంట్‌గా లైక్ ఓపెన్‌ఐ అండ్ బ్రాడ్‌కామ్ ఈ 2 కంపెనీస్ కొలాబరేట్ అయ్యి లైక్ కస్టమ్ ఏఐ చిప్స్‌ని రెడీ చేయడానికి లైక్ వీళ్ళు డీల్ అయితే కుదుర్చుకున్నారనమాట. లైక్ ఇది ఆల్మోస్ట్ 10 గిగావాట్స్ పవర్‌కైతే ఈక్వల్‌గా అయితే ఉంటుందనమాట. లైక్ ఈ ఏఐ చిప్స్ ఎందుకంటే లైక్ మనం చాట్‌జిపిటి డైలీ యూజ్ చేస్తున్నాం గదా! లైక్ ఏదైనా ఇమేజ్ జనరేట్ చేయాలన్నా, లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలన్నా లైక్ ఈ జీపీయూఎస్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయన్నమాట. లైక్ ఏఐ చిప్స్ కూడా. లైక్ ఈ ఏఐ చిప్స్‌కి చాలా క్రూషియల్ పార్ట్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. సో, ఈ డీల్ వల్ల ఏంటంటే ఓపెన్‌ఐ వాళ్ళు లైక్ వాళ్ళ సొంత ఏఐ చిప్స్‌ని బిల్డ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఎలా కావాలో అలా తయారు చేసుకొని లైక్ మంచి పవర్ యూజ్ చేసుకొని లైక్ తొందరగా అవుట్‌పుట్స్ వచ్చేదానికి వీళ్ళైతే చూస్తున్నారనమాట ఈ డీల్ వల్ల. అండ్ నెక్స్ట్ డీల్‌లోకి వెళ్ళిపోతే ఇది ఒరాకిల్ కంపెనీతో అయితే చేసుకున్నారు. లైక్ ఈ డీల్ వచ్చేసి లైక్ $300 బిలియన్ వర్త్ డేటా సెంటర్ అయితే పెట్టడానికి ఈ డీల్ అయితే తీసుకున్నారనమాట. లైక్ సో, ఈ డేటా సెంటర్‌లో ఏంటంటే లైక్ మొత్తం ప్రాసెసింగ్ గూడా ఇందులోనే జరుగుతుందనమాట. లైక్ ఏ రిలేటెడ్ కావాల్సింది ఏవైనా సరే సర్వీసెస్ గానీ ఏదైనా మొత్తం ప్రాసెసింగ్ అయితే ఈ డేటా సెంటర్‌లో అయితే జరగబోతుందనమాట. సో, ఈ డేటా సెంటర్ అనేది లైక్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చాలా క్రూషియల్ పార్ట్ అయితే ప్లే చేస్తాయి. లైక్ మనకు కావాల్సిన తొందర అవుట్‌పుట్ రావాలన్నా, లైక్ ఏఐ మోడల్స్ ఫాస్ట్‌గా రన్ అవ్వాల్సన్నా ఏదైనా సరే లైక్ వీటికైతే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంది ఇందులో. అండ్ నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోతే యాపిల్ రీసెంట్‌గా M5 చిప్ అనేది లాంచ్ చేసింది. లైక్ ఈ M5 చిప్ అనేది చాలా మోస్ట్ పవర్‌ఫుల్ చిప్ అనమాట. లైక్ యాపిల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! లైక్ మ్యాక్‌బుక్ గాని, అండ్ అలానే ఐప్యాడ్ ప్రో గాని, లైక్ విజన్ ప్రో గాని, లైక్ ఈ M5 చిప్‌ని అయితే ఇందులో ఇంటిగ్రేట్ అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ చేశారు కూడా. సో, దీనివల్ల ఏంటంటే M5 చిప్ అనేది చాలా పవర్‌ఫుల్ కాబట్టి లైక్ మీకు ఏదైనా టాస్క్ ఉన్నా సరే చాలా ఫాస్ట్‌గా అయితే కంప్లీట్ అవుతాయన్నమాట. లైక్ ఎలాంటి ల్యాగ్ ఏం లేకుండా. లైక్ ప్రీవియస్ జనరేషన్‌తో కంపేర్ చేస్తే 3.5 టైమ్స్ అయితే ఫాస్ట్‌గా ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో, రీసెంట్‌గా లాంచ్ చేసిన మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లో కూడా ఈ చిప్ అనేది యూజ్ చేశారన్నమాట. సో, ఇందులో ఎన్హాన్స్డ్ న్యూరల్ ఇంజిన్ అయితే ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ అయితే చాలా బెటర్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇందులో బ్యాటరీ విషయానికొచ్చేసి ఇది అప్ టు 24 అవర్స్ వరకు లైక్ బ్యాటరీ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో, మీలో ఎవరైనా యాపిల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్‌లోకి వెళ్ళిపోతే గూగుల్ క్లౌడ్ వాళ్ళు లైక్ జెమినీ ఎంటర్‌ప్రైజ్ అనేది లాంచ్ చేశారనమాట. లైక్ ఇది ఎందుకంటే లైక్ బిజినెసెస్‌కి ఇదొక మొత్తం లైక్ ఓవరాల్‌గా ఏఐ ప్లాట్‌ఫార్మ్ అనమాట. లైక్ కోడింగ్ లేకుండా ఏ ఏజెంట్స్‌ని బిల్డ్ చేసుకోవడం, లైక్ వర్క్ ఫ్లోని సెట్ చేసుకోవడం, ఇలా చాలా వాటిలో అయితే ఈ జెమినీ ఇంటర్ఫేస్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఇందులో జెమినీ మోడల్స్ లైక్ అడ్వాన్స్‌డ్ మోడల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ జెమినీ 2.5 ప్రో ఆ మోడల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇలాంటి అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్స్ లైక్ ఏఐ వర్క్ ఫ్లోస్ లైక్ ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అనమాట గూగుల్ నుంచి. అండ్ అలానే బిజినెస్‌లో ఏదైతే రిపిటిటివ్ టాస్క్ ఏదైతే చేసిన టాస్క్‌లే దానివల్ల ఏదైతే టైమ్ వేస్ట్ అవుతుందో లైక్ అది మొత్తం పోవడానికి లైక్ టాస్క్‌ని ఆటోమేట్ చేయడానికి లైక్ ఇందులో మీరు ఏ ఏజెంట్స్‌ని కూడా బిల్డ్ చేసుకొని లైక్ మీ వర్క్ ఫ్లోలో అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే గూగుల్ అండ్ కాగిల్ కలిసి ఒక ఏఐ ఏజెంట్స్‌ని కోర్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఒక 5 డే ఏఐ ఏజెంట్స్ కోర్స్ అనమాట ఇది. లైక్ ఇదొచ్చేసి నవంబర్ 10 నుంచి లైక్ నవంబర్ 14 వరకైతే ఉంటుంది. లైక్ మండే టు ఫ్రైడే. లైక్ ఇదొక ఫ్రీ కోర్స్ అనమాట. లైక్ ఏఐ ఏజెంట్స్ గురించి. లైక్ ఇందులో సిలబస్ కూడా మీరిక్కడ చూసుకోవచ్చు. ఇందులో మీరు రిజిస్టర్ అవ్వాలంటే లైక్ జస్ట్ గూగుల్‌లోకి వెళ్ళేసి లైక్ ఇలా టైప్ చేస్తే లైక్ ఈ ఫస్ట్ లింక్ ఉంటుంది కదా! లైక్ ఈ లింక్ మీద క్లిక్ చేసి లైక్ సింపుల్‌గా అయితే మీరు రిజిస్టర్ అయిపోవచ్చు. లైక్ ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో అయితే రిజిస్టర్ అయిపోండి. అండ్ లాస్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోతే ఇది ఎక్స్‌ఏఐ నుంచి. అదే ఎలాన్ మస్క్ స్థాపించిన ఈ ఎక్స్‌ఏఐ ఏఐ బేస్డ్ కంపెనీ. లైక్ వీళ్ళిప్పుడు వీడియో గేమింగ్ ఇండస్ట్రీలోకి అయితే రావబోతున్నారు. లైక్ నెక్స్ట్ ఇయర్ 2026 ఎండ్ కల్లా వీళ్ళైతే ఒక ఏఐ జనరేటెడ్ వీడియో గేమ్స్‌నైతే తీసుకురావడానికైతే ట్రై చేస్తున్నారు. లైక్ దీనికోసం అయితే వీళ్ళు ఎవరైతే గేమింగ్ లైక్ మొత్తం ఎక్స్‌పర్టీస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి లైక్ డెవలపర్స్‌నైతే హైర్ చేసుకుంటున్నారనమాట. లైక్ ఇలాంటి ఏఐ జనరేటెడ్ వీడియో గేమ్స్‌నైతే డెవలప్ చేయడానికి. సో, అవండి టోటల్‌గా అయితే ఈ వీక్‌లో ఉన్న మేజర్ ఏఐ అండ్ టెక్ అప్డేట్స్. సో, ఇందులో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.